మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, మనది కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశాని బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మనది కాల సమయం సౌజన్యలేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి ఏర్పాటు చేయని దినవాక్య భాగము ఆది కాండము 40వ అధ్యాయము 12 నుంచి 23 వచనములు ఈ విధంగా రాయబడినాయి. ఆది కాండము 40వ అధ్యాయము 12 నుంచి 23 వచనములు ఈ విధంగా రాయబడినవి. అప్పుడు యోసేపు దాని భావం ఇదే: ఆ 3 తీగలు 3 దినములు, ఇక 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడవై ఉన్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. కాబట్టి నీకు క్షేమము కలుగునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇక్కడ యోసేపుతో ఆ చెరసాలలో ఉన్న ఆ ఇద్దరు కూడా మరి వారికి కలిగిన కళను గురించి వివరించారు. ముందుగా పానదాయకుడు మరి యోసేపుతో ఆ విషయాన్ని చెప్పినప్పుడు యోసేపు దాని గురించి వివరిస్తూ ఇక్కడ మాట్లాడిన మాట, అప్పుడు యోసేపు దాని భావం ఇదే అని చెప్పి పానదాయకునితో 3 తీగలు 3 దినములు అంటున్నాడు. ఆ 3 తీగలు 3 దినాలుగా అతనికి తెలియజేసి ఇక 3 దినాలలోగా ఫరోని తలను పైకెత్తి అంటున్నాడు. అంటే నీకు ఇక్కడి నుంచి చెరలో నుంచి విడిపింపజేసి మరలా నిన్ను తాను చేర్చుకొనును అనే విషయాన్ని తెలియజేస్తూ నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడివై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో నిన్నే అతని చేతికి అప్పగించదవు అంటున్నాడు. అంటే తిరిగి మరలా నీ ఉద్యోగానికి ఇవ్వడమే కాదు, నీకు మంచి ఉన్నతమైన స్థితిని ఫరో యొద్ద కల్పింపబడుతుంది అని చెప్పి పానదాయకుని గురించి యోసేపు చెప్పాడు. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు ఈ విధంగా జరిగిన తర్వాత ఏమంటున్నాడు ఫరో యొద్ద యోసేపు, కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము అన్నాడు. కాబట్టి ఇప్పుడు అన్యాయంగా తాను చెరసాల్లో ఉన్నాడు కాబట్టి ఆ అన్యాయాన్ని గురించి నీకు కలిగిన మేలును బట్టి ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకొని మరి ఫరోతో రాజుతో ఈ విషయాన్ని చెప్పమని చెప్పి మరి యోసేపు చెప్పాడు. ఎలా అనగా, నేను హెబ్రీయుల దేశంలో నుండి దొంగిలింపబడి తిని, అది నిశ్చయము, మరియు ఈ చెరసాలలో నన్ను వేయుట ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. కాబట్టి తను ఏ విధంగా అక్కడికి వచ్చాడో, తన పరిస్థితి ఏంటో, ఎవరైతే నన్ను అమ్మేశారో, ఎవరైతే నన్ను కొన్నారో, ఈ విషయాలన్నీ కూడా ఈ పానదాయకునికి చెప్తున్నాడు. అతడు తెలిపిన భావము మంచిదని భక్షకారులు అధిపతి చూచి, ఎప్పుడైతే ఈ పానదాయకుని విషయంలో ఈ విధంగా మరి యోసేపు చెప్పాడో, వెంటనే భక్షకారుడు అంటున్నాడు, తనకు వచ్చిన కళను కూడా చెప్తున్నాడు. అతడు తెలిపిన భావన మంచిదని భక్షకారుడు అధిపతి చూచి అతనితో ఇట్లా, నేనును కలకంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను అన్నాడు. మరి ఈ భక్షకారికి వచ్చిన కలలో మరి 3 అంటే తెల్లని పిండి గంపలు అంట నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినివేసును. ఆ పై గంపలో ఉన్న ఆ పిండి వంటలన్నీ పక్షులు వచ్చి తినేసేసాయని చెప్పి ఇక్కడ భక్షకారుడు చెప్తున్నాడు. అందుకు యోసేపు దాని భావం ఇదే అని చెప్పి భక్షకారుడితో అంటున్నాడు, ఆ 3 గంపలు 3 దినాలు అంటూ, ఇక 3 దినములలోగా ఫరో నీ మీద నుండి
నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను విరాలాడదీయును అంటున్నాడు. అంటే నిన్ను ఉరిశిక్ష తెస్తాడు, ఉరి తెస్తాడు ఫరో అని మరి ఇక్కడ ఈ భక్షకారుని గురించి యోసేపు చెప్తున్నాడు. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరమిచ్చును. ఎప్పుడైతే ఆ విధంగా జరుగుతుందో అప్పుడు ఆకాశ పక్షులు వచ్చి నీ మాంసాన్ని అవి తినివేస్తాయి అని చెప్పాడు. మూడో దినమందు జరిగినదేమనగా, ఆ దినము నా ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతిను తలను, భక్షకారుల అధిపతుల తలను పైకెత్తును. ఈ విధంగా ఫరో తన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ విందులో వీరిద్దరి యొక్క స్థలాలను అక్కడ పైకెత్తి మరి వారికి వచ్చిన కళల భావాన్ని బట్టి, యోసేపు చెప్పిన భావాన్ని బట్టి వారు ఆశ్చర్యపోయారు. అయితే పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నె ఇచ్చెను. ఎప్పుడైతే మరి యోసేపు చెప్పాడో అదేవిధంగా పానదాయకుడు తిరిగి అతని యజమానికి ఫరోకి ఆ గిన్నె ఇవ్వడం జరిగింది. అది అతడు తీసుకున్నాడు. మరియు యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున మరి భక్షకారుల అధిపతిని వేలాడదీయించెను. మరి భక్షకారుడికైతే మరి ఉరిశిక్ష అయితే విధింపబడింది. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మర్చిపోయాను. అలాంటి పరిస్థితులు అంటే యోసేపు చెప్పాడు, నీకు ఇవ్వబోతున్న మంచి స్థితిని బట్టి నువ్వు తిరిగి నీ అధికారి దగ్గర మంచివాడు అనిపించుకుంటావు. ఒకసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, నా గురించి ఫరో దగ్గర చెప్పు, నేనే పాపం చేయలేదు, అక్రమం చేయలేదు, అన్యాయం చేయలేదు, అయినా కానీ నన్ను అన్యాయంగా బంధించారు. కాబట్టి నీకు అక్కడ చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి నన్ను ఒకసారి అక్కడ గుర్తు చేసుకోమని చెప్పి మరి పానదాయకునితో మరి యాకోబు చెప్పినప్పటికీ అతడు ఏం చేశాడు, మర్చిపోయాడు. అయితే పానదాయకుడు అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మర్చిపోయాను. ఈ విధంగా మరి వారిద్దరూ ఒకలేమో అధికారి పానదాయకుడేమో చక్కగా అధికారి యొద్ద ఫరో యొద్ద మరి మంచివాడిగా అనిపించుకున్నాడు. ఎప్పుడైతే ఈ భక్షకారుడైతే మరి ఉరి తీయబడి సంహరింపబడ్డాడో ఈ విధమైన పరిస్థితి ఆనాడు అక్కడ కలిగింది. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుడు చూపించిన దర్శనాలను అక్కడ యాకోబు వారికి తెలియజేయడం జరిగింది. అంటే దేవుని యందు తాను ఎంతగా నమ్మిక కలిగి, భయం కలిగి, భక్తి కలిగి ఉన్నాడో ఇక్కడ వారిద్దరి విషయంలో జరిగిన సంఘటనలు బట్టి మరి ఏదైతే మరి ఫరో చేయబోతున్నాడో, ఫరో యొద్ద వారికి తీర్పు తీర్చబడుతుందో దానిని యాకోబు తెలియజేశాడు. కాబట్టి నేడు మనము యాకోబు వంటి మనస్సు కలిగి, ధైర్యం కలిగి, విశ్వాసము కలిగి ప్రభువునందు మనం జీవించినప్పుడు దేవుడు మనలను కూడా ఆ విధంగా ఆశీర్వదించి దీవించునని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన, మరి నీ అందు నమ్మిక కలిగి, నీ అందు విశ్వాసం కలిగి నిన్ను సేవిస్తున్న నీ సేవకుడైన యాకోబు యొక్క పరిస్థితిని బట్టి మరి చెరసాలలో ఉన్నప్పుడు అతని యొద్ద ఉన్న మరి నాయన యొక్క భక్షకారిని బట్టి మరి ఆ ఇరువురి యొక్క మరి పరిస్థితుల్లో వారికి వచ్చిన కళలను బట్టి మరి నాయన వారి భావాలను తెలియజేసినప్పుడు, వారికి ఆ భావాలను వివరించినప్పుడు వారు సంతోషించారు. అయితే నాయన మరి ఎప్పుడైతే వారు వాటిని వివరించిన యాకోబుని విషయంలో వారికి కలిగిన ఆ యొక్క తీర్పు దినాన, ఫరో యొక్క జన్మదినాన ఆ కలిగిన పరిస్థితులన్నిటిలో నాయన మరి భక్షకారుని ఉరి తీయడము, మరి నాయన మరి వారి యొక్క పరిస్థితులు గమనించి మరి పానదాయకుడైతే నాయన మరి యాకోబుని గురించి అధికారి వద్ద చెప్పక మర్చిపోయి ఉన్నాడు. అయితే అయినప్పటికీ నాయన మనుషులు మర్చినప్పటికీ నీవు మర్చిపోయే దేవుడు కావు కాబట్టి యాకోబు పక్షాన నీవు ఉన్నావని మరొకసారి ఉదయకాల సమయాన నీ వాక్యం ద్వారా గుర్తు చేసావు. కాబట్టి నాయన నీ యందు నమ్మిక ఉంచి, నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు జీవించే స్థితి నాకును మాకును దయచేయమని అడుగుతున్నావు. బలహీనం ప్రభావ బలపరచండి, రోగులను ప్రభావ స్వస్థపరచండి. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యమును దయచేయమని అడుగుతున్నావు. ప్రభావ చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించి మీ కృపలో కాపాడి సంరక్షించమని, ఏదైనా పరిచయాల్లో తోడైనమని, నీ వాక్యము చేత నీ వాక్యం ద్వారా నీవు అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక,
నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకం మీద నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదినాలను మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నాకు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.